ఇది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ సూచీలు ఆ తర్వాత ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. అదాని పోర్ట్స్, M&M, మారుతి సుజుకి, టాటా మోటార్స్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్ కంపెనీ, NTPC షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. శేషు గారు నమస్కారం అండి. నమస్తే సార్, ఏంటి ఇవాళ మార్కెట్ కి సంబంధించి ఏం విశ్లేషణ ఇస్తారు, అలాగే ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుందంటారు? ఈ రోజు మార్కెట్స్ గాని గమనిస్తే అండి, కొంచెం ఓపెనింగ్ మాత్రం కొంచెం బాగున్నాయి. తర్వాత హయ్యర్ లెవెల్స్ లో ఏమాత్రం నిఫ్టీ సస్టైన్ కాలేకపోయింది. సో అక్కడి నుంచి మార్కెట్ కరెక్ట్ అవుతూ ప్రస్తుతానికి ఫ్లాట్ గా అంటే 23,742 దగ్గర ప్లస్ 14 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాము. దాదాపు ఫస్ట్ ఇనిషియల్ గా ఫస్ట్ అవర్ కాకుండా ఓవరాల్ గా ఈ రోజు అంతా కూడా ఇదే విధమైన ట్రెండ్ అంటే ఫ్లాట్ గా మనకి మార్కెట్స్ ఉంది. దీనికి తోడు ఈ రోజు F&O క్లోజింగ్ అనమాట. సో దాని రిలేటెడ్ మూవ్స్ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ F&O సిరీస్ తో మనకి కంపేర్ చేసుకుంటే మన నవంబర్ తో కంపేర్ చేసుకుంటే నిఫ్టీ ఒక 200 పాయింట్స్ కిందే ఉంది. అయితే ఒక దశలో చాలా హైక్ వెళ్ళింది నిఫ్టీ కానీ గమనిస్తే ఈ సిరీస్ లో 24,800 దాకా 700 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి 1000 పాయింట్లు పడింది అనమాట. బట్ ఓవరాల్ గా లాస్ట్ సిరీస్ నేను F&O సిరీస్ చెప్తున్నాను. లాస్ట్ F&O సిరీస్ కి ఇప్పటికీ దగ్గర ఒక 200 పాయింట్స్ కింద నిఫ్టీ ఉంది. ఓవరాల్ గా ఈ మంత్ అంతా కూడా చూసుకుంటే వోల్టాలిటీ ఉంటూ నిఫ్టీ అక్కడక్కడే ఉందని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఫ్యూ డేస్ ఎలా ఉంటుంది అంటే నేను కూడా కొంచెం ఇదే రేంజ్ లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రాబ్లీ ఈవెన్ మనకి ఫస్ట్ వీక్ జనవరి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వీక్ కూడా మార్కెట్స్ ఇదే రేంజ్ లో కొనసాగడానికి అవకాశం ఉంది. 23,900 దగ్గర రెసిస్టెన్స్ పే చేయొచ్చు. అది దాటితే ఫర్దర్ ర్యాలీ మార్కెట్ లో ఉంటుంది. ఇక్కడ డౌన్ సైడ్ కానీ గమనిస్తే 23,400 ఆ లెవెల్లో నిఫ్టీకి సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉదయ్ శంకర్ కాల్ చేస్తున్నారు ఒడిశా నుంచి. ఉదయ్ శంకర్ గారు మాట్లాడండి. శేషు గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ శేషు గారు నమస్తే సార్. నా దగ్గర ఇండస్ టవర్స్ ఒక 50 షేర్స్, భారత పెట్రోలియం ఒక 50 షేర్స్ ఉన్నాయి. వాటి సంగతి కొద్దిగా చెప్తారా సార్? భారత్ పెట్రోలియం ఎంతలో, బీపీసీలు ఎంతలో కొన్నారండి? 235 సార్. ఓకే, 235. భారత్ పెట్రోలియం లో పెద్ద మనం ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవండి. ఇది డివిడెండ్ కోసం ప్లే అయ్యే స్టార్ట్. డివిడెండ్ కోసం మనం చూడాల్సిందే తప్ప ఇందులో కంటిన్యూస్ గా అంటే గ్రోత్ అనేది ఉండకపోవచ్చు. కాబట్టి మీరు బీపీసీఎల్ ఆల్రెడీ మీరు ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. బెటర్ ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే మీకు టైం వేస్ట్ అయిపోతుంది. మీరు చాలా మంది ఏంటంటే డివిడెండ్ కోసం చూస్తారు. సో డివిడెండ్ ఆ క్రమంలో ఏంటంటే స్టాక్ పడింది అనుకోండి, ఒక 7% డివిడెండ్ ఉంది, ఒక 10% పడితే ఓవరాల్ గా మీరు ఇయర్ లో మీకు -3% ఉంటుంది. దాంతో పాటు టైం వేస్ట్ అయిపోతుందండి. సో అందుకని ఏంటంటే బెటర్ ఏంటంటే బీపీసీఎల్ లో ఎగ్జిట్ తీసుకోండి, ర్యాలీస్ లో ఎగ్జిట్ తీసుకోండి. అయితే బీపీసీఎల్, హెచ్పీసీఎల్ అంటే డివిడెండ్ కంపెనీస్ ఎలా ప్లే చేయాలంటే బాగా కరెక్ట్ అవుతున్న టైంలో భారీ కరెక్షన్ అంటే హై నుంచి ఒక 30-40% అంటే పిఎస్యూ కంపెనీస్ అన్ని కాదు కొన్ని మాత్రమే అండి మనం కొనుక్కొని అట్లా పడినప్పుడు ఒక పుల్ బ్యాక్ ర్యాలీ ఒక 15%-20% వస్తుంది. అటువంటి పుల్ బ్యాక్ ర్యాలీస్ లో ఎగ్జిట్ తీసుకోవాలి. ఈ లోపల ఏదన్నా ఆ టైంలో ఏదైనా డివిడెండ్ వస్తే ఆ క్వార్టర్కో ఆ పక్క క్వార్టర్కో దాన్ని ఆ డివిడెండ్ ఎంజాయ్ చేయాలి. ఈ విధంగా చేయాలండి. ఇక ఇండస్ టవర్స్ గురించి అడిగారు. ఇండస్ టవర్స్ అయితే హోల్డ్ చేయండి అండి. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే నేను ఇండస్ టవర్స్ మీద పాజిటివ్ గా ఉన్నాను. కాకపోతే ఇదేంటంటే అద్భుతమైన రిటర్న్స్ వచ్చే కంపెనీ అయితే కాదు. స్టడీగా ఉంటుంది, స్లో అండ్ స్టడీగా ఉంటుంది. ప్రయాణం మనకి 18-22% అంటే ఒక 3-4 ఏళ్ళు మీరు హోల్డ్ చేయగలిగితే అటువంటి రిటర్న్స్ కోసం ఇండస్ టవర్స్ ని హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ రవి చేస్తున్నారు. రవి గారు మాట్లాడండి శేషు గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి.
నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ప్రజెంట్ రేట్ లో MCX, స్కై గోల్డ్ రెండు తీసుకోవచ్చా సార్? ఒక్క నిమిషం. MCX ఒకటి, స్కై గోల్డ్. MCS అంటే దాదాపు మన ఇండియాలో మొనోపలి బిజినెస్ లో ఉన్నారు. కాకపోతే అంటే కోవిడ్ కి ముందు కానీ గమనిస్తే ఇది ఒకే రేంజ్ లో ఉండేదండి, బాగా పెరిగింది లేదు. కోవిడ్ తర్వాత మరి ముఖ్యంగా లాస్ట్ 2 years లో ఈ స్టాక్ లో ఒక బ్రహ్మాండమైన ర్యాలీ మనం చూసాం. మరి ముఖ్యంగా లాస్ట్ 2 years లోనే ఎక్కడా కూడా ఆగకుండా నాన్ స్టాప్ గా పెరిగింది. కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది ఈ లెవెల్ స్టాక్ అయితే, ఎందుకంటే కోవిడ్ ముందు కానీ గమనిస్తే ఇది 1200 రూపీస్ ఉండేదండి. అటువంటిది ఈ రోజు 6,000 కి వచ్చింది. సో ఓవరాల్ గా ఫ్యూచర్ అయితే బాగానే ఉంటుందండి. ఎందుకు అంటున్నా అంటే మన ఇండియాలో కానీ గమనిస్తే అటు ట్రేడింగ్ పరంగాను ఇన్వెస్ట్మెంట్ పరంగాను చాలా మార్పులు వచ్చాయి. చాలా కోట్ల మంది, లక్షల మంది కాదు కోట్ల మంది ప్రతి సంవత్సరము కొత్తగా స్టాక్ మార్కెట్ లోకి వస్తున్నారు. అదేవిధంగా ఇటువంటి MCX అంటే మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్, అక్కడ ఏంటంటే ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, అదేవిధంగా అల్యూమినియం కావచ్చు, కాపర్ కావచ్చు. ఎందుకు చెప్తుంటే లాస్ట్ క్వార్టర్ అయితే అద్భుతమైన రిజల్ట్ పోస్ట్ చేసిందండి. లాస్ట్ క్వార్టర్, దాని ముందు జూన్ క్వార్టర్ కూడా. అంటే జనాలు ఇటు స్టాక్ మార్కెటే కాకుండా ఇటువంటి దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఉండదు. MCX లో ఇన్వెస్ట్మెంట్ కాదు, కంప్లీట్ గా ఏదైనా ట్రేడింగ్ అనమాట. కాబట్టి ఫ్యూచర్ అయితే బాగానే ఉంటుంది. ఇది మంచి కరెక్షన్స్ లో మీరు కొనుక్కోండి. ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేయండి. స్కై గోల్డ్ గురించి అడిగారు. జ్యువెలరీ డిజైన్ అండ్ మార్కెటింగ్ లో ఉన్నారండి. ఇది కూడా లాంగ్ టర్మ్ కి బాగానే ఉండే అవకాశాలు, బాగా గ్రోత్ ఉన్న కంపెనీ. కాకపోతే ఇది మార్జిన్స్ దాదాపు ఉండవండి. మార్జిన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. అంటే బిజినెస్ మోడల్ డిఫరెంట్ గా ఉంటుంది, తక్కువ ఉంటాయి. కాకపోతే డౌన్ సైడ్ రిస్క్ అయితే దీనికి బాగా ఉందండి. డౌన్ సైడ్ రిస్క్ ఉంది. ఈ లెవెల్లో కాకుండా మంచి కరెక్షన్స్ లో దీన్ని కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కాలర్ విఘ్నేశ్వర రెడ్డి చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. విఘ్నేశ్వర రెడ్డి గారు మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటో చెప్పండి సార్. నమస్కారం శేషు గారు. నమస్తే అండి. చెప్పండి సార్, చెప్పండి డౌట్ ఏంటో చెప్పండి సార్. జైడాస్ లైఫ్ ఒకటి, త్రివేణి టర్బైన్ ఒకటి సార్. జైడాస్ లైఫ్ సైన్స్ ఒకటి, త్రివేణి టర్బైన్ సార్. ఓకే అండి. జైడస్ లైఫ్ మీరు హోల్డ్ చేసుకోండి అండి. హోల్డ్ చేసుకోండి. జైడస్ లైఫ్ గా 957 ఉంది ప్రస్తుతానికి. ఇంకా కావాలంటే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ కొనుంటే హోల్డ్ చేయండి. ఫర్దర్ గా కూడా మీరు కరెక్షన్స్ లో యాడ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి కంపెనీ అండి, మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఒక 3-4 ఏళ్ళు మీరు ఉండగలిగితే మంచి రిటర్న్స్ జైడస్ లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత త్రివేణి టర్బైన్ గురించి అడిగారు. త్రివేణి టర్బైన్ అంటే ఇప్పుడు దాదాపు అన్ని కంపెనీస్, ఇదని కాదు, అన్ని కంపెనీస్ బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. త్రివేణి టర్బైన్ కూడా మంచి కంపెనీనే, కాకపోతే ఏంటంటే ఎక్స్పెన్సివ్. మంచి కంపెనీనే కాకపోతే ఎక్స్పెన్సివ్ అనమాట. కాబట్టి ఆల్రెడీ కొని ఉంటే హోల్డ్ చేయండి. కానీ ఫ్రెష్ గా కొనాలనుకుంటే మాత్రం కరెక్షన్స్ లో మాత్రమే మీరు కొనుక్కోండి. లాంగ్ టర్మ్ కి ఇది కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయండి. చిన్న బ్రేక్ వెళ్దాం సార్. గోపాలకృష్ణ కాల్ చేస్తున్నారు. గోపాలకృష్ణ గారు మాట్లాడండి శేషు గారితో. మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్. రోజు FIS అమ్మేస్తున్నారు, దాని మీద మార్కెట్ ఎంతవరకు పడవచ్చు? నెక్స్ట్ GMDC పరిస్థితి, GMDC 400లో కొన్నాం సార్, అది పెరగట్లేదు, దాని గురించి చెప్పండి సార్. FIS కానీ గమనిస్తే అండి, మీరు అన్నట్టుగా లాస్ట్ ఒక కొన్ని నెలలుగా కంటిన్యూస్ గా సెల్లింగ్ ఉంది. దానికి ముందు కూడా సెల్లింగ్ ఉంది. కాకపోతే ఏంటంటే లాస్ట్ 2 months గా గమనిస్తే భారీగా, అంటే జస్ట్ ఒక 1 month లో కానీ గమనిస్తే 1,00,000 కోట్ల పైన, అక్టోబర్ లో 1,14,000 crores దాకా వాళ్ళు నెట్ సెల్లర్స్ గా ఉన్నారు. అదేవిధంగా నవంబర్ లో కూడా వాళ్ళు భారీగానే సెల్ చేశారు. ప్రస్తుతానికి ఈ నెలలో నవంబర్ లో 45,000 crores, ప్రస్తుతానికి ఈ నెలలో మాత్రం కొంచెం 6,700 crores మాత్రం సెల్ చేశారు ఇప్పటి వరకు. నేను అనుకోవడము ఇది కొనసాగినా కూడా పెద్దగా మార్కెట్ క్రాష్ అయిపోతుంది అయితే నేను అనుకోను. మీద నేను బేరిష్ లేను. అంటే నిఫ్టీ సపోజ్ 23,000 బిలో వెళ్ళినా కూడా మళ్ళీ 23,000 పైకే ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భారీ కరెక్షన్, అంటే బిలో 24,000 ఎక్కువ కాలం నిఫ్టీ సస్టైన్ కాదు. ఒకవేళ రావచ్చు మధ్య మధ్యలో, ఏదంటే పానిక్ సెల్లింగ్ వచ్చినప్పుడు
కరెక్షన్స్ లో 23,000 బిలో రావచ్చు, కానీ ఎక్కువ కాలం నిలబడదు అనమాట. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో 23,000 నుంచి 22,600 అది మంచి బయింగ్ పాయింట్ అవుతుంది క్వాలిటీ స్టాక్స్ కి. ఇక మిడిల్ స్మాల్ క్యాప్ లో అయితే ఎక్స్పెన్సివ్ స్టాక్స్ కానివ్వండి, బాగా హైప్ తో ఉన్న కంపెనీస్, అటువంటి వాటి పట్ల మాత్రం నేను బేరిష్ ఉన్నాను. కరెక్ట్ అవుతాయి, ఫర్దర్ గా కరెక్ట్ అవుతాయి. కాబట్టి ఎఫ్ఐ సెల్లింగ్ వచ్చినా కూడా మనకేం భయం లేదండి. అయితే ఇక్కడ భయపడాల్సింది ఏంటంటే ఎఫ్ఐ సెల్లింగ్ కన్నా యుఎస్ మార్కెట్స్, అదేవిధంగా జపాన్ మార్కెట్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అదొకటి. అక్కడ సెల్లింగ్ హెవీగా వస్తే మాత్రం గ్లోబల్ గా లిక్విడిటీ క్రైసిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. యా, నెక్స్ట్ కాలర్ కిరణ్ చేస్తున్నారు. కిరణ్ గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ ఏంటో చెప్పండి. బజాజ్ హెచ్ఎఫ్ఎల్, కొచ్చిన్ షిప్ యార్డ్, కోల్ ఇండియా అండి 20% లాస్ లో ఉన్నాను. సో అది లాంగ్ టర్మ్ గా ఉంచుకోవచ్చు అంటారా, లేకపోతే ఇంకా యావరేజ్ తీసేయమంటారా? బజాజ్ హెచ్ఎఫ్ఎల్, హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, కొచ్చిన్ షిప్ యార్డ్, కోల్ ఇండియా. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి. ఓకే. చాలా మంది రీసెంట్ గా ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లో బాగా ఇరకపోయారండి. రీసెంట్ ఐపీఓ వచ్చింది, సొంత హైప్ క్రియేట్ అయింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ బజాజ్ గ్రూప్ ది కదా, మనం కొనేస్తే అసలు కిందకి వెళ్ళదు, పైకి వెళ్తుంది అనే ఉద్దేశంతో అందరు కొన్నారు, అందరు ఇరుక్కుపోయారండి. దీనికన్నా హౌసింగ్ ఫైనాన్స్ లోనే దీనికన్నా వాల్యుయేషన్స్, తక్కువ వాల్యుయేషన్స్ లో ఉన్న స్టాక్స్ చాలా ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే ఇప్పట్లో ఇది మళ్ళీ పెరిగే అవకాశం అయితే లేదండి, కొంచెం టైం పడుతుంది. మీరు హోల్డ్ చేయండి, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయండి, ఫర్దర్ గా యాడ్ చేసుకోవకండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. యాడ్ ఎప్పుడు చేసుకోవాలి అంటే ఒక 2-3 నెలల తర్వాత, సపోజ్ బాగా పానిక్ సెల్లింగ్ లో ఒక 100 బిలో వచ్చినప్పుడు మీరు దీన్ని పిక్ చేసుకోండి. మిగతా 2 స్టాక్స్ గురించి ఏమడిగారండి? కాల్ కట్ అన్నట్టుంది సార్. యా, మెటల్ స్టాక్స్ కి సంబంధించి ఎలా ఉన్నాయి సార్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మార్కెట్ లో? అంటే ఈ రోజుగా ఓవరాల్ గా లాంగ్ టర్మ్? ఓవరాల్ గా అండి, లాంగ్ టర్మ్. ఒకటి లాంగ్ టర్మ్ కి మెటల్స్ మీద నేను పాజిటివ్ గానే ఉన్నాను. మరి ముఖ్యంగా మన ఇండియాలో ఈ అంటే కన్సంప్షన్ అనేది బాగా అన్న రోజుల్లో అటు ఇండస్ట్రీస్ పరంగా కానివ్వండి, కన్స్ట్రక్షన్ పరంగా కానివ్వండి, బాగా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే మెటల్ కి చెందిన కంపెనీస్ అన్ని కూడా ఫ్యూచర్ లో మంచి రెవెన్యూ గ్రోత్ అనేది చూడడానికి అవకాశం ఉంటుంది. నేను పాజిటివ్ గానే ఉన్నాను. నెక్స్ట్ కాలర్ కృష్ణ చేస్తున్నారు. కృష్ణ గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ ఏంటో చెప్పండి. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను ఫ్రెష్ గా కొనాలనుకుంటున్నాను సార్. తేజాస్ నెట్వర్క్, అమర్రాజా బ్యాటరీస్ అది కొనాలనుకుంటున్నాను సార్. బట్ రెండింటిలో ఏది మంచిది సార్? మీరు తేజస్ కి వెళ్ళిపోండి, తేజస్ కొనుక్కోవచ్చు, తేజస్ నెట్వర్క్ ని కొనుక్కోవచ్చు. రాజా కూడా ఓకే, అంటే మీరు రెండిట్లో ఏది మంచి చూడడం కాదండి, రెండు కూడా ఓకే. బట్ తేజస్ అనేది అంటే ఒక ప్రొఫెషనల్ గా మంచిగా ముందుకు ఫ్యూచర్ పరంగా చాలా స్ట్రాంగ్ ఫ్యూచర్ ఉండే ఇక్కడ నుంచి అవకాశం ఉంది. సో దాని దృష్టిలో పెట్టుకుంటే తేజస్ అంటే బాగా పెరిగింది కదా అని చెప్పి మీరు తేజస్ ని అవాయిడ్ చేయడం కాదు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటే గ్రోత్ పరంగా తేజస్ కి ఎక్కువ గ్రోత్ స్టాక్ గా మనం చెప్తాము. సో తేజసే బెటర్ అండి. నెక్స్ట్ కాలర్ రెడ్డయ్య చేస్తున్నారు. రెడ్డయ్య గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. శేషు గారు నమస్తే సార్. నమస్కారం సార్. సార్ శక్తి పంప్స్ కొనుక్కోవచ్చా సార్ ఈ రేట్ లో? అది ఎప్పుడు అప్పర్ సర్క్యూట్ కొడుతుంది? అంటే ఇటువంటివి ఎలా ఉంటాయంటే వన్స్ ట్రెండ్ రివర్స్ అయితే కూడా మళ్ళీ అదే విధమైన ట్రెండ్ ఉంటుందండి. ఓవరాల్ గా శక్తి పంప్స్ ని మీరు ట్రై చేయొచ్చు. కాకపోతే ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా రిస్క్ కూడా బాగా ఉంటుందండి. రిస్క్ రివార్డ్ చూసుకుంటే రిస్క్ కూడా బాగానే ఉంటుంది. బట్ ఓవరాల్ గా శక్తి పంప్స్ మీద నేను లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే పాజిటివ్ ఉన్నాను. అది మీరు అన్నట్టుగా ఏంటంటే ఈ మధ్య కాలంలో కంటిన్యూస్ గా ఇది ట్రెండ్ లో ఉంది. అంటే సబ్మెర్సిబుల్ పంప్స్ కానివ్వండి, సోలార్ పంప్స్, ఇటువంటివి ఏంటంటే మంచి గ్రోత్ పరంగా బాగుంటుందండి. సో అందుకని ఏంటంటే నేను పాజిటివ్ ఉన్నాను. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే శక్తి పంప్స్ మీద పాజిటివ్ ఉన్నాను. అయితే మీరు కొనే టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కరెక్షన్స్ లో మాత్రమే దీన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. యా,
నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం శేషు గారు. నమస్తే అండి. హలో, ఈ అంబర్ ఎంటర్ప్రైజ్ అవుతుంది ట్రెండ్ ఈ రేట్లో బై చేసుకోవాలి. అంబర్ ఎంటర్ప్రైజెస్ నాన్ స్టాప్ గా పెరుగుతున్న స్టాక్ అండి. ఇవన్నీ కూడా మన ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంబర్ కావచ్చు, డిక్సన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ముందుకు వెళ్తున్నాయి. ఇంకా అంబర్ విషయానికి వస్తే ఇదేంటంటే ఎయిర్ కండిషన్ సొల్యూషన్స్ అనమాట. అంటే పెద్ద మన ఇండియాలో మెజారిటీ ఏవైతే ఏసీ కంపెనీస్ ఉంటాయో వాళ్ళకి వీళ్ళు తయారు చేసి ఇస్తారు. సో ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కంపెనీస్ బ్రహ్మాండమైన అద్భుతంగా ముందుకెళ్తున్నాయి. సో కరెక్షన్స్ లో మీరు కొనుక్కోవచ్చు. ట్రెండ్ విషయానికి వస్తే ట్రెండ్ కూడా ఏంటి అంటే ట్రెండ్ కొంచెం ఈ లెవెల్లో కొంచెం కాషియస్ గానే ఉండండి. ఫ్రెష్ బైక్ అయితే వద్దు, కాషియస్ గానే ఉండమని చెప్తాను. ఎందుకంటే ఎక్స్పెన్సివ్. తర్వాత ట్రెండ్ కి ఏంటి అంటే ఈ దాంట్లో రీటైల్ సెగ్మెంట్ లో వీళ్ళే లీడర్స్. ఇంకా వీళ్ళకి కాంపిటీషన్ పరంగా ఎవరు ఉండకపోవచ్చు బిగ్ ప్లేయర్స్. అయితే ఇక్కడ కాంపిటీషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ కామర్స్ నుంచి బాగా కాంపిటీషన్ వస్తుందండి. సో ఈ కామర్స్ ని తట్టుకొని ట్రెండ్ ముందుకు వెళ్ళాలి. అదే గ్రోత్, సస్టైన్ గ్రోత్ నెక్స్ట్ ఒక 5-6 ఏళ్ళు కనపరుస్తుంది అయితే నేను అనుకోను. అట్లీస్ట్ నెక్స్ట్ 2 to 3 years అయితే సస్టైన్ ఉంటుంది. కాకపోతే దానికి ఆల్రెడీ స్టాక్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. కాబట్టి దాని ట్రెండ్ కొనుక్కోవాలంటే మంచి కరెక్షన్స్ లో కొనుక్కోవాలి. అంటే బాగా 10%, 15% అట్లా మన గతంలో వచ్చినప్పుడు మీరు కొనుక్కోండి. మళ్ళీ ఒక 20%, 30% కైండ్ ఆఫ్ రిటర్న్స్ లో ట్రెండ్ లో ఎగ్జిట్ కాండి. అంబర్ మాత్రం మీరు కొనుక్కొని లాంగ్ టర్మ్ వదిలేయచ్చు. అంబర్ మీద నేను పాజిటివ్ గానే ఉన్నాను. నెక్స్ట్ కాలర్ విజయ్ చేస్తున్నారు గాజువాక నుంచి. విజయ్ గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ ఏంటో చెప్పండి. సార్ టాటా మోటార్స్ పొజిషన్ తీసుకోవచ్చు ఇప్పుడు? టాటా మోటార్స్ కొంత ఇక్కడ ఈ లెవెల్ ఆగుతుందండి. రీసెంట్ గా 1200 అంటే దగ్గర 1200 నుంచి బాగా పడింది. అంటే 1179 నుంచి పడింది. ఇక్కడైతే డౌన్ సైడ్ పెద్దగా ఉండకపోవచ్చు, ఆగుతుంది. అయితే గ్రోత్ పరంగా ఎందుకంటే లేటెస్ట్ గా మనం చూసాము నెంబర్స్, సేల్స్ నెంబర్స్, ఆటోమొబైల్ సేల్స్ అన్ని కూడా బాగా వీక్ వచ్చాయి, తగ్గాయి. కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ కూడా రిజల్ట్స్ బాగుండవండి. మొన్న రిజల్ట్ బాగాలేదు. సో జూన్ పర్లేదు, మన సెప్టెంబర్ బాగాలేదు. ఇప్పుడు వచ్చే క్వార్టర్ నెంబర్ కూడా బాగా రావు. సో దాని గురించి ఏంటంటే స్టాక్ అయితే కలిసి భారీగా పెరగదు, బట్ కొనుక్కోవచ్చు, లాంగ్ టర్మ్ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కాలర్ శివ చేస్తున్నారు గుంటూరు నుంచి. శివ గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. శేషు గారు నమస్తే అండి. సార్ నా బిఎంఎల్ ఒక 4600 ఉన్నాయి సార్. నేను హోల్డ్ చేయొచ్చా ఎలా సార్? ప్రస్తుతానికి నేనైతే వీటి మీద పాజిటివ్ గా లేనండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక హైప్ తో పెరిగిన స్టాక్ తప్ప బిజినెస్ పరంగా అద్భుతాలు ఉండి జరుగుతున్న స్టాక్స్ అయితే కాదు. సో ప్రస్తుతానికి మీ 4600కి వస్తే ఎగ్జిట్ కానండి. ఎగ్జిట్ అయిపోయి ఈసారి అయినా సరే మంచి స్టాక్స్ లో ఉండండి. అంటే మనం గ్రోత్ ఉండాలండి. స్టాక్ మెయిన్ ఏంటంటే మంచి క్వాలిటీ ఉండాలి, గ్రోత్ ఉండాలి, దాంతో పాటు వాల్యుయేషన్స్ పరంగా అందుబాటులో ఉండాలి. ఇవన్నీ చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేయాలి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. మీ రేటుకి వచ్చినప్పుడు కొంచెం అటు ఇటుగా తీసేసేయండి. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ ఏంటో చెప్పండి. సార్ GG15 4000 దగ్గర ఉన్నాయి, ఐనాక్స్ 200 దగ్గర ఉన్నాయి. లాంగ్ టర్మ్ హోల్డ్ చేయమంటారు కదా? ఐనాక్స్ ఒకటి వినబడుతుందండి. ఐనాక్స్ విండ్ అయితే వినబడింది. సెకండ్ స్టాక్ క్లియర్ గా లేదండి. జీఈ షిప్పింగ్, ఓకే. జీఈ షిప్పింగ్ అందరూ షిప్పింగ్ కంపెనీస్ లో ఇరుక్కుపోయారండి. చూడండి, చాలా మంది అటు పిఎస్సి కంపెనీస్, నేను పదే మన ఏబిఎన్ ప్రోగ్రామ్ ద్వారా లాస్ట్ ఒక 1 year గా చెప్తూనే ఉన్నాను. ఎలక్షన్స్ ముందు మళ్ళీ పదే చెప్పాను. పిఎస్సి దాంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పాము. సో ఇప్పుడు కానీ గమనిస్తే అందరూ ఇరుక్కుపోయారు. ఇదైతే జీఈ షిప్పింగ్ అయితే మరీ దారుణంగా 1-sided డౌన్ ట్రెండ్ 52 week లోకి దగ్గర వచ్చేసింది. వద్దండి, ఇటువంటి కంపెనీస్ ఆల్రెడీ కొన్నారు కాబట్టి చేసేది ఏం లేదు. మీ రేటుకి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. అంతకు మించి ఇప్పుడు చేసేది ఏం లేదు. నెక్స్ట్ టైం అయినా సరే ఇటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయకండి. ఐనాక్స్ విండ్ గురించి గమనిస్తే విండ్ పవర్ బాగుంటే ఇది బాగుంటుందండి.
అయితే ఆల్టర్నేట్ ఎనర్జీ పరంగా మన ఇండియాలో చాలా భారీ మార్పులు వస్తున్నాయి. లాస్ట్ 2 to 3 years లో గవర్నమెంట్ కూడా దాని వైపు చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఐనాక్స్ విండ్ అయితే కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ ఏంటో చెప్పండి. హలో, నేను బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్సర్వ్ హోల్డ్ చేసి ఉంచానండి 3 ఏళ్ల బట్టి. దాని పరిస్థితి ఏమిటో చెప్పండి. బజాజ్ ఫైనాన్స్ ఇంచుమించు ట్రెండ్ పరంగా ఒకటే ఉంటాయండి. అంటే కొంచెం అటు ఇటుగా ఒక 1%, 2% అటు ఇటుగా పెరిగినా పడినా ఒకటే ఉంటాయి. అయితే బజాజ్ ఫైనాన్స్ గతంలో లాగా మనకి అద్భుతమైన గ్రోత్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. బజాజ్ ఫైనాన్స్ లో కరెంట్ లెవెల్స్ నుంచి చాలా కన్సర్వేటివ్ గా ఉంటుంది. ఇదేంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, మళ్ళీ కొనుక్కోవాలి, ఆ విధంగా చేయగలిగితే మీరు కంటిన్యూ చేయండి. ఎందుకంటే కాంపిటీషన్ పరంగా బాగా ఎక్కువైపోయిందండి. బజాజ్ ఫైనాన్స్ కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సో మునుపటిలాగా గ్రోత్ వీళ్ళు కనపరచలేకపోతున్నారు. ఇప్పటికీ వాల్యుయేషన్ చాలా అందుబాటులో ఉందండి. అన్ని కంపెనీస్ తో పోల్చుకుంటే బజాజ్ ఫైనాన్స్ వాల్యుయేషన్స్ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే 2020కి ముందు ఉన్న గ్రోత్ ఇప్పుడు లేదు. ఆ తర్వాత ఫ్యూచర్ లో కూడా అంటే కంపెనీ మేనేజ్మెంట్ చెప్పడం కూడా ఏంటంటే భవిష్యత్తులో గ్రోత్ అనేది తగ్గచ్చు అనేది వాళ్ళు ఏ అసెట్ అండర్ మేనేజ్మెంట్ అని అంటే అసెట్స్ బాగా వాళ్ళ దగ్గర ఉండే అసెట్స్ కూడా బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే బజాజ్ ఫైనాన్స్ పెద్దగా భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలండి. పోతే రిస్క్ కూడా ఉండదండి. రిస్క్ కూడా మనకి పెద్దగా ఏమి ఉండదు. రిటర్న్ పరంగా ఎక్కువ ఇంతకు ముందు లాగా గతంలో లాగా రాకపోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. వెల్కమ్ అండి. సో ఇది ఇవాళ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.